చేస్తున్నావు? వదలమంటే. కళలో మాత్రమేనండి నా డ్రీమ్ గర్ల్తో సంసారం చేస్తున్నాను. కానీ ప్రతిసారి నా కళ్ళని చెడగొట్టేది ఎవరంటే... టైం ఏడైంది, ఇంకా ఏంట్రా నిద్ర? నీళ్ళాగిపోతాయిరా. మా అమ్మ. ఏమంటున్నావమ్మా? టైం 7? అయ్యయ్యో, తను వెళ్ళిపోతుందే. ఇప్పుడు పరిగెత్తు. రోజు మొహమ్మద్ నీళ్లు కొడితే గాని లేవడు. ఏంటి? ఏం లేదు, భార్య నచ్చలేదని ఒకడు ఊరేసుకున్నాడంట, పరువుగలోడు. పేపర్ చదివేసి ముందు ఇల్లు తుడిచే పని చూడండి. అది నా పనే కదా. ఓకే, వచ్చాడా లేదా? ఇంట్లో చేసే పని ఒకే ఒకటి నీళ్లు పట్టడం. అవి కూడా ఆగిపోయాయంటే కర్ణాటక వరకు వెళ్తామా? పనికెళ్తేనే కదా బాధ్యత వచ్చేది. ఇలా గాలికి తిరుగుతూ ఉంటే ఇంకేం చేస్తాం? అయ్యో అమ్మా, అయిందా నీ సుప్రభాతం? పనికెళ్ళు అంటున్నావు. మహా అయితే నేను పనికెళ్తే నువ్వేం చేస్తావు? వచ్చే నెల పిల్లని చూడడం మొదలెడతావు. అమ్మా, ఈ రోజుల్లో నాలాంటి చదువుకున్నోడికి ఈజీగా పని దొరికేస్తుంది. పిల్ల దొరకడమే కష్టం. కాబట్టి ముందు అమ్మాయిని చూద్దాం, ఆ తర్వాత పని చూసుకుందాం. అమ్మా, దానికి ఆ అమ్మాయి నిన్ను చూడాలి కదా. ఎన్ని సంవత్సరాలని నువ్వే చూస్తూ ఉంటావు. ఎవరు? నీ అబ్బా. అపశకునంగా మాట్లాడుకో. నీది లవ్ మ్యారేజేగా. నీకు మాత్రం ఏమన్నా అమ్మ ఈజీగా ఓకే చెప్పిందా? నువ్వు ఈవ్ టీసింగ్ చేసావని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మించింది కదా, మర్చిపోయావా నాన్నా? అరే, ఎన్ని సంవత్సరాలని ఇదే చెప్తూ ఉంటావురా? అంటాను. నువ్వు నా లవ్కి ఓకే చెప్పే వరకు అంటాను. ఏంటి విలన్లా మాట్లాడుతున్నాడు? ఎక్కడికెళ్తున్నారా? నీళ్లు పట్టడానికమ్మా. మరి నీళ్లకు బిందులేయి. మంచి ప్రశ్న, బాగా వేసావు. నీళ్ళు ఆగిపోయాయో లేదో చూసొస్తాను. వెయ్యరా, త్వరగా వెయ్యి. రే, వికెట్లు గై, అక్కను అవుట్ చేసేయాలి. హాయ్. ఇక్కడికి వచ్చేసాడు. ఇంకెక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. వర్కౌట్ అవుతుంది. ఒక నిమిషం ఆగు మేరీ, నేను మాట్లాడాలంటున్నాను కదా. నీతో మాట్లాడటానికే లేదు, వెళ్ళు. నేను చెప్పేది కొంచెం విను మేరీ. ఇది రోడ్డు, మర్యాదగా వెళ్ళు. ఏయ్, ఒక నిమిషం నేను చెప్పేది వినువే. ఎంత కోపమో. రే, మీరు చెప్పినట్టు చేసి ఫాలో అయ్యి నా కాళ్ళేరా నొప్పి వస్తున్నాయి. తను నన్ను కనీసం చూడని కూడా చూడలేదురా. ఇంకా ఎన్ని ఐడియాలు ఇవ్వమంటావురా? చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్న అమ్మాయి కదా, కొంచెమైనా జాలి చూపిస్తుంది అనుకుంటే నేను చూస్తేనే ఎగిరెగిరి పడుతోంది. అరే పోండ్రా, కళలో మాత్రమే కిస్ చేస్తుంది, లవ్ చేస్తుంది, ఫాలో చేస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఉమ్ముతుందిరా. మీరు ఫ్రెండ్సే కదా, ఏనాడైనా ఒక మంచి ఐడియా ఇచ్చారా? రేయ్, ఇప్పుడు నువ్వు ఎందుకని అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడుతున్నావు? నీకేదైనా ఒక చిన్న సమస్య వస్తేనే మేము విడిచిపెట్టాం. లవ్వే నీకు ప్రాబ్లం అయితే ఆ లవ్లో మేము మిమ్మల్ని కలపమా? ఇప్పుడు చెప్తున్నాను రా, ఏం జరిగినా సరే, నా ప్రాణం ఇచ్చినా సరే ఆ లవ్ని కాపాడతాను. నీ ప్రాణం ఇక్కడుంది. రేయ్, నా ప్రాణం నువ్వేరా. పొర కోడి బొచ్చు. రే, నేనేనంట ప్రాణం. అంతేనా? అవునంతేరా. రే మామా, నేను నా ఒళ్ళిచ్చారా నీ లవ్ని కాపాడతాను. దాన్ని ఐటమ్ అంటారు. పొరా చెప్పు తెగుద్ది. బాయ్రా. వెయిట్ చేసినంత చాలు, స్ట్రైట్గా పెళ్లి చేసుకుందామని అడుగు. ఏంటిది? రోజ్. ఆ విషయం నాకు తెలుసు. దీనెందుకు నాకిస్తున్నావు? నీకివ్వకుండా జేసీబీ వ్యాన్ లో వేసిన చెత్తలా ఉందే, దీనికి ఇస్తారా ఏంటి? దాంతోనే కదా మాట్లాడుతున్నావు, నన్నెందుకు లాగుతావు? నువ్వు ఊరుకోవే. ఎందుకో నేను అడుగుతాను. నచ్చావు, పెళ్లి చేసుకుందావనే. పెళ్లి చేసుకుంటావా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలు నువ్వెవరు? నిన్నెందుకు నేను పెళ్లి చేసుకోవాలి? అందరూ చూస్తున్నారే. చూడనివ్వు. నీ మంచి చెడు అందరికీ తెలుస్తుంది. నేను కూడా పోన్లే అని ఊరుకుంటుంటే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. అయ్యయ్యో, డైలీ ఫాలో చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు. ఇంప్రెస్ చేస్తున్నానని అనుకుని ఓవర్ గా టార్చర్ చేస్తున్నావు. ముందు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అదొదిలేసి ప్రేమిస్తున్నానని చిరాకు తెప్పించావో నేనేం చేస్తానో నాకే తెలీదు.
నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండి ఏవేవో అనాలనిపిస్తోంది. ఒక 4 మాటలు, ఒక 4 మాటల్లో నిన్ను బాగా తిట్టినా పోకిరి, దుర్మార్గుడా, పని పట్టలేదు, వెధవా, దద్దమ్మ, చేతగానివాడా. పదవే వెళ్దాం. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకో? ఛీ, ఇమ్మంటే ఫోన్ కి కూడా సెట్ అవ్వటం లేదు. ఇక నీకు నాకు ఎలా సెట్ అవుతుంది? ఏమైందే నీకు? వెళ్ళేటప్పుడు బాగానేగా వెళ్ళావు. అంతా నాశనం అయిపోయింది. దాని వెనకన తిరక్కరా అంటే అసలు వీడు వింటున్నాడా? ఈరోజు ఊరందరూ చూస్తుండగా రోడ్లో అవమానించిందండి. నా కొడుకుని ఎన్నెన్ని మాటలందండి అది. ఆ చారు నాతో నవ్వుతూ చెప్తోంది ఈ విషయాలు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇంకా ఎంతమంది ముందు అవమానం పడాలో మనం. వాణ్ణి కన్నందుకు. ఎక్కడే ఉన్నాడు వాడు? ఎక్కడుంటాడు? దాన్ని తలుచుకొని ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. కొట్టిందంతా దిగిపోయిందిరా. రే, నేను తను ఎందుకు చూసాను రా? ఎందుకురా తరిమి లవ్ చేశాను? ఏదో ప్రపంచంలో కల్లా అందగతిలో బిల్డపిస్తుంది. మావా, నీ మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతే అక్కడే 4 మాటలు నరుక్కుని అడిగేవాడిని. మామా, నా మొహం కోసమే వదలక్కలేదు. ఇలా వెళ్ళావంటే అక్కడే తనిల్లు నోటికి వచ్చినట్టు 4 మాటలు కడిగి పడేరా. ఏ వెళ్ళాననుకున్నావా? ఈ జన్మలో ఆ సందు చివరన కూడా నువ్వు వెళ్ళవు. మావా, తన్నని తప్పులేదు మావా. తను వద్దంటుందని మనకెప్పుడో తెలుసుగా. వీడే కాదు తనే కావాలని వెంటపడ్డాడు. బా అయ్యో సరేరా, తను వేగన వడగానే ఉండని. మీకెందుకు అంత చిరాకు? తను నన్నే కదా తిట్టింది. అలా ఒకవేళ మీకు చిరాకు వస్తే ఇప్పుడు చెప్పండి రా, నేను తను వదిలేస్తాను. రే మొహంలో యాసిడ్ గిసిడ్ పోసుకో మాకరా. ఎచ్చి, నా మనసులోంచి సిరేస్తాను రా. అదే కదా, నీకు పౌరుషం పొడుచుకొచ్చిందేమో అనుకున్నాను. రోషం వచ్చి తను నన్ను తిట్టినట్టు నాకు కూడా తిట్టాలనే ఉంది, కానీ ఏం చేస్తాం, అందుకే మూసుకొని ఉన్నాను. సరే, రేపు నువ్వు ప్రతీకారం తీర్చుకో. రేయ్, నీ దానికి ఫోను ఊరికే నిల్చొని సీనేస్తే వర్కౌట్ కాదు, అందుకు కొత్త ఫోన్ కొనుక్కెళ్ళాలి. రే మామా, ఫోన్ కొనాలని సోపు కొనాలన్నట్టుగా చెప్తున్నావు. అది తను అడిగే ఫోను 40,000 నుంచి 50,000 వరకు అవుతుంది. అది కొనేలోపు తను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కూడా తనకు పుట్టేస్తారు. నీ జీవితం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ ఇంట్లో కూర్చుని 6 గంటల తర్వాత టీవీ సీరియల్ చూడడానికి పనికి వస్తావు. ఫోను దొరికింది. రేయ్, ఏంట్రా దొంగిలించమంటున్నారు? మామా చెయ్యి మావా, నేనున్నాను కదా. దొరికిపోతే చూసుకుందాం. వాడు చూడ్డానికి పందిలా ఉన్నాడు. మనకి వీడి తప్ప వేరే ఎవరూ దొరకరు. కొట్టే. కాదు మామా, పోలీస్ కేసు అయితే. కావాలంటే నేను ఇన్స్పెక్టర్ ఫోన్ చేయనా? అయ్యో, నేను ఈ పక్కనే ఉండటం వల్ల నీకు తెలియట్లేదు. స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా? చూసుకుంటూ ఉన్నాడే, నేను వెళ్ళి అంబులెన్స్. రే, ఇప్పుడు ఏం చేద్దాం రా? వాడిని వదిలేరా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా వెళ్ళు. నేను దొరికితే మిమ్మల్ని అందరినీ ఇరికించాను. ఈడేంటి దొన్నపోతలాగా రోడ్డు మీద పడుకున్నాడు? రే, కౌన్సిలర్ రా. ఏంట్రా వీడొకడు గుర్కా ఇక్కడేం చేస్తున్నాడు? ఎరా, రాత్రి అంతా మీ తోలు తీసాం కదరా. ఇప్పుడు కౌన్సిలర్ వేరే వస్తున్నాడు. ఆయన సెల్లు దొంగలిద్దామని చూశారు. ఇప్పుడు ఆయన కూడా మీకు డోస్ ఇస్తాడు. అయ్యో, ఆయన వచ్చాడు రా. అది చూడు, ఒక ఏనుగులాగా వస్తున్నాడు. నమస్కారం సార్. రండ్రా నా ముద్దు బిడ్డల్లారా.
నిలబడ్డారా, సూపర్ గా నిలబడ్డారా. ముందు మీరు నిలబడండి సార్. కౌన్సిలర్ రా. ఏటగారు వీళ్ళు మనవాళ్ళే, తప్పేమీ చేయలేదుగా. నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళయ్యా, మీరు ఆళ్ళని లోపల పెట్టి కొడుతున్నారు. ధారాళంగా తీసుకుపోండి. నాకు ఉదయాన్నే విషయం తెలిసింది. నైటే తెలుసుంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడిని కదా. ఏంట్రా ఎఫ్ఐఆర్ వేస్తారా ఏంటి? లేదు 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 లేదు. మరింకేముంది అటు, కుర్రాళ్ళు ఏం చేయలేదుగా, తీసుకెళ్ళిపోతాను. ఇష్టానికి తీసుకువెళ్ళండి, వెళ్ళండి. ఏంట్రా ఏటుగారే చెప్పారు కదా, ఇంకా రాత్రిపూట ఎక్కడా తిరగకుండా ఇంటికి పోవాలి. సరే అని చెప్పండి రా, తల ఊపండి రా. రే నువ్వు అక్కడేరా. ఎప్పట్లాగా మా అమ్మ గొనగడం మొదలెట్టింది. నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, చెత్తదోలతో కలిసి ఊరి మీద పడి తిరుగుతున్నావని తెగ తిడుతుంది. అవన్నీ తట్టుకుని స్నానం చేసి వచ్చే లోపల అందుకరా మావా నేను అసలు ఇంటికే వెళ్ళట్లేదు. మనం గనక ఇంటికి వెళ్ళామనుకో మంచానికి మనల్ని కట్టేసి ఇల్లు తాళం వేసేస్తారు. ఎందుకురా ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఏమన్నావు మామ? అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళలేదా? సర్లే. ఏంటి ప్లాన్? ఇప్పుడు నాకు ఫోన్ కావాలి. ఏం మామా స్నానం చేసేటప్పుడు ఫోన్ నీళ్ళలో పడేసావా? రేయ్ ఏంటి బుర్ర దొబ్బిందా? నైట్ ఏమన్నారా? ఆ అమ్మాయి మనల్ని ఏడిపించినట్టు మనం కొత్త మొబైల్ తీసుకుని ఆ అమ్మాయిని ఏడిపిద్దామని అన్నారా లేదా? ఏంటి మర్చిపోయారా? రేయ్ ఎరా నిన్న రాత్రి నువ్వు చెప్పిన కథంతా మర్చిపోయి ఉంటావని అనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాడు చూసావా? అంటే వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేసేస్తాను చించేస్తాను అని మాట్లాడతారు అంతేగా. ఒక 2 రోజులు పోతే దాన్ని పూర్తిగా మర్చిపోవడం. మరి నేను పడ్డ అవమానం అంతా అది కాదురా బావా. రేయ్ మూసుకోరా, అదంతా నాకు తెలీదు. ఆ అమ్మాయి చేసిన తప్పుని మనం కూడా ఒకసారైనా చేయాలి, అర్థమైందా? ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రేమ వద్దు, ఏనా బొంగు వద్దు. కరెక్ట్ బావా. ఇక నువ్వెందుకు ఫీల్ అవడం, నీ వల్ల మేమెందుకు ఫీల్ అవడం? ఆ అమ్మాయిని మనసులో నుంచి తీసేయాలనుకున్నావుగా, తీసేయి బావా. ఇకపై మనలో నో లవ్, నో టెన్షన్, టోటల్ గా టైం వేస్ట్ బావా. జాలీగా ఉందాంరా. కొట్టండ్రా. ఏంటి మామా నరాల వీక్నెసా? తనని ఖచ్చితంగా ఏడిపిస్తాం కదా. తప్పకుండా ఏడిపిద్దాం. మామా నేను నమ్మే వచ్చాను, చేతిలో 300 ఉన్నాయి, మంచి ఫోన్ దొరుకుతుందా? అరే పెదవా ఇక్కడ 30 రూపాయలకే ఫోన్ దొరుకుతుందిరా. 4000, 4500, 5000. 4000, 4500, 5000 అన్నా? అంతకంటే తక్కువగా లేదన్నా? ఒక 1500 చూపినా అన్నా? అంతకంటే తక్కువలో? అంతకంటే తక్కువ అంటే ఒక 100, 150 చూపినా? అంత చెప్పుగా అవుతున్నా, హై రేంజ్ లో ఓ 300లో చూడు. ఏంటి పొద్దున్నే బోనీ బేరం ఇది? కావాలంటే ఒకటి చేస్తా, ఆఖరా 1300 రూపాయలు తీసుకుంటావా? అన్నా నిజంగా మా దగ్గర 300 ఉన్నాయన్నా, దానికి సరిపడా మొబైల్ చూపి. పోరా ఇక్కడి నుంచే, పొద్దున్నే బోనీ బేరానికి వచ్చే. ఏంటి మేమే వచ్చాం, నువ్వే కదా పోతున్న వాళ్ళని చేయట్టుకుని రమ్మన్నావు. మామా వీడి తల చూస్తుంటే తాబేలు తల్లా లేదు. రేయ్ పోరా, నువ్వు ఇక్కడ అంతా తిరిగినా 300 ఫోన్ దొరకదురా. మీరు అడిగిన ఫోను ఇదిగోండి. ఇది ఫోనా? ఏమండి ఫోన్ ఏంటి? ఏమండి ఫోన్ చూపించమంటే ఫోన్ లో ఉన్న బ్యాటరీ తీసి చూపిస్తున్నారు. అన్నా మీరు అడిగారు కదా టచ్ విత్ 4G, అదే ఇది. సరిపోయింది. రవ్వంత ఉంది, ఇది నీకు 4Gయా? వేస్తానట్టే. టెన్షన్ అవ్వకుండా ఏం చేయమంటారా? 4G ఫోన్ చూపించమంటే ఈ ఫోన్ చూపిస్తున్నాడు. ఎంత ఉంది? నా దగ్గర ఉన్న ఫోన్ కన్నా చిన్నగా ఉంది మావా. నువ్వు వాళ్ళ ముందు అంత టెన్షన్ అవుతున్నావు? అందరూ వచ్చారనుకో ముక్కలు ముక్కలు చేస్తుండేవాళ్ళు. ఇలా చూడు, నేను చెప్పేది విను. 6 నెలలు వెయిట్ చేయి, మనం బాగా సంపాదించి తనకన్నా పెద్ద ఫోన్ కొనుక్కుందాం. అలా చెప్పు బావా, ఎక్కువగా టెన్షన్ పడదు. బానే చెప్తున్నాను కదరా. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు రా? వదిలేరా, ఎక్కడికి వెళ్తాడు? వాడికి నాకు ఏ సంబంధం లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. నాకు దొరికితే చంపేస్తా. రండి పరిగెత్తండి, పరిగెత్తండి రా, రండి రా. ఆగండి రా. చెప్తే వినండి. అది ఇవ్వండిరా. నా వల్ల కాలేదు మామ, ఈ ఫోన్ పట్టుకో. ఏంట్రా వెయిట్ లేకుండా ఉంది? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎలా తప్పించుకోవాలి? దొరికిపోయావురా. పగలే ఇంత భయంకరంగా ఉన్నాడే. ఏంట్రా? ఏంటి బే? ఏంటి? ఒక్క నిమిషం. ఫోన్ ఎదురా? రేయ్ దీనికరా 50 కిలోమీటర్లు తరుముకొచ్చావు.
మా లవర్ గిఫ్ట్ కదా, అందుకే పరిగెత్తుకొచ్చా. నీకు కూడా లవరా? ఓ పంచేనా? ఇంతకు మించి ఏం చేస్తావురా? లేదు, ఇంకోటి మిగిలింది. ఏంట్రా? నేను కూడా మీలాంటి దొంగనేరా. ఇప్పుడేంటి, మీ లవర్ కోసం ఫోన్ కావాలి అంతేగా? అన్న కరెక్ట్గా కనిపెట్టేశారు, చూసావా? ఇదిగో బావా. ఇప్పుడు నేను చెప్పేది బాగా వినరా. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర చేశారే, అది మీరు సరిగ్గా చేశారనుకో, ఫోను చూడొచ్చు, డబ్బులు చూడొచ్చు. ఏమంటారు? అన్నా, 3 బకరాలు దొరికారన్నా. ఎక్కడ పంపించాలి? తిన్నగా గొడవకు పంపించు. ఇప్పటిదాకా పెద్దవి ఏం దొంగిలించారా? పెద్దగా ఏమి దొంగతనం చేయలేదన్నా. ఇబ్బందిలో చిన్న చిన్న మొబైల్ మాత్రం కొట్టేశామన్నా, అంతే. అనుకున్నాను. మీ మొహాలు చూస్తేనే తెలుస్తోంది. తిండికి తిక్క నాకు లేనోళ్ళలా ఉన్నారు. ముందొక విషయం బాగా అర్థం చేసుకోండి. ఫోన్ కొట్టేయాలి అనుకుంటే ఊరికే మామూలు ఫోన్ కొట్టేయకూడదు. తెలిసి తెలియకుండా ప్రయత్నిస్తే దొరికిపోతారు. ఫోన్లు ఎక్కడెక్కడ ఉంటాయో ముందు బాగా గమనించండి. ఆ తర్వాత మొదలు పెట్టండి. చేస్తే కంపెనీ ఫోనే దొంగతనం చేయాలి. అప్పుడే మీకు కూడా మంచి లాభం వచ్చేది. అన్నా, ఉన్నవే 2-3 కంపెనీలు, అందులో ఎలా మంచి మోడల్ని కొట్టేది? మీకు తెలిసింది శాంసంగ్, నోకియా మాత్రమే. అవి కాకుండా ఇంకా ఏమేమున్నాయో తెలుసా? మైక్రోమాక్స్, హెచ్సిఎల్, హెచ్టిఎల్, ఇండెక్స్, కార్బన్, లావా, నినోవా, వీడియోకాన్, యాక్సెస్, క్వాయ్, వివో, ఓపో, డెల్, ఐకాన్, మోటో, మైక్రోసాఫ్ట్, బ్లాక్బెర్రీ, సోనీ, తోషిబా, పానాసోనిక్, ఫిలిప్స్, ఎల్జీ, రిలయన్స్. ఇప్పుడు జియో. భలే కొట్టేశారా, ఎంజాయ్. ఏంటన్నా 4000 ఉన్నాయి? అన్నీ బ్రాండెడ్ ఫోన్లన్నా. బ్రాండెడ్ అయితే అన్నీ దొంగిలించినవే కదా. నీ పాటికి నువ్వు ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతావు. ఇకపైనే మాకు అసలు పని. ఒక ఫోన్ని ప్యాక్ చేసి సీల్ వేసి అది కొట్టుదాకా వెళ్తుందంటే దాని వెనకాల ఎంతమంది పనిచేస్తుంటారో తెలుసా? ఇప్పుడు లోపలికి వెళ్ళింది కేవలం నెట్వర్క్ చేంజ్ మాత్రమే. ఆ తర్వాత పీకడం, విప్పేయడం, బోర్డు మార్చడం, ప్యానల్ మార్చడం, వాడి దగ్గరికి వెళ్ళింది ఈడి దగ్గరికి వెళ్ళడం, ఈడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గరికి వెళ్ళడం, ప్యాకింగ్ కొకడు, సీల్ కొకడు, డెలివరీ కొకడు, ఇవన్నీ పూర్తి చేసుకునే చివరికి కొట్టుకు తీసుకెళ్లి ఇది కంపెనీ ఫోన్ అని అమ్మడానికి ఇంకొకడు. వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బిస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. లేదంటే దొంగతనం చేసిన ఫోన్ చేతిలో పట్టుకొని ఏమీ పీకలేం. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. చేతికి దొరికింది, కొట్టుకి దొరకకుండా పోయింది. మామా, ఫోన్ కొట్టేయడానికి తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు, మరి బైక్ కూడా కావాలి. అయ్యో, భయపడుకు భయపడుకు. ఇది ఏ యాంగిల్లో చూసినా బైక్లా తెలియడం లేదేరా. అయ్యో రే, మిఠాయిలు తినడానికి పాత ఇనుప సామాన్లు అడగలేదు, నేను అడిగింది బైక్. ఏయ్, ఏంటి కొవ్వా? నీ కొవ్వా? ఇదే బైక్. రాసిపెట్రా, ఏమీ తెలియట్లేదు. రే, వరదలో కొట్టుకొచ్చినప్పుడు మెలమెల మెరిసేదిరా, ఇప్పుడే కొంచెం పాతదైంది. రెడీ చేస్తే సరిపోదు మావా, ఇదంతా మ్యాటరా. ముందు దీన్ని స్టార్ట్ చేయరా. స్టార్ట్ బావా, కష్టపడి అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని బైక్ రెడీ చేయించానంట్రా. ఏం రెడీ చేసావు? స్పీడే లేదు. ఈ స్పీడ్ చాలులే. రే, ఆపరా ఆపరా ఆపరా. ఏంట్రా? రే, అక్కడ ఒక ట్యాంక్ కవర్ లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాడు రా. వాడిని చూస్తేనే అడుగునే తినే వాళ్ళ ఉన్నాడు. వాడి దగ్గర కాస్ట్లీ ఫోన్ ఉంటుందా? చేద్దాం వద్దా చెప్పు. రే, బండి తిప్పురా. చెప్పు చెప్పు, ఏంటి ఇంకేంటి విశేషాలు? తిప్పునా? సరే సరే, అలాగే కానిద్దాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? సార్ ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? నేరుగా వెళ్ళి లెఫ్ట్ కట్ లెఫ్ట్ వెళ్ళామంటే. అరే, మా లవర్ లైన్ లో ఉందిరా రే.
రే త్వరగా రారా ఎక్కరా అరే నేను మాట్లాడపోతే పక్కింటోడు వెళ్ళిపోతురా రే. రేయ్, 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 త్వరగా. నా ఫోన్ ఇవ్వండి రా. రేయ్, 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 ఛే! మామా కొట్టేసిన మొబైల్ చాలాసేపు చేతిలో ఉండకూడదు అని సిమ్లు పారేయండి. అంతకంటే ముందు మేరీ దగ్గర చిన్న బాకీ ఉంది. కరెక్ట్గా చేస్తాడు కదా కన్ఫర్మా? కన్ఫర్మ్. అది నీతో కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడటానికేం లేదు, దారొదులు. ఏయ్, ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నేను మూసుకొని విన్నాను కదా, మూసుకొని రా. ఆ రోజు నువ్వు మాట్లాడటం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది అంతే. ఓ, ఇప్పుడు కూడా నీ కొవ్వు అలాగే ఉంది, కొంచెం కూడా మారలా. నీతో అసలు మాట్లాడనే కూడదు అనుకున్నాను, కానీ ఇలాగే వదిలేస్తే నిన్ను ఎవడు సరిచేస్తాడు? డబ్బుంటే మాత్రమే అబ్బాయిని చూస్తారు, లేదంటే అలాగే ఏమే, నిన్ను దేంతో మొదలుపెట్టి తిట్టాలో అర్థం కావట్లేదే. నేను లవ్ చేసినందుకు ఏమేం తిక్క పనులు చేశానో అని ఒకసారి గుర్తెచ్చుకుంటేనే నాకే నా మీద చిరాకు వస్తుంది. ఏమే ఫోన్తో కంపేర్ చేస్తున్నావు? నేను ఫోన్ ఒకటా, లేకపోతే ఫోన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా? ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, నీ ఫోన్ ఒకసారి చూపించు. అరెచ్చి చూపించు. ఓవర్ సీను. ఏం మోడల్ ఇదంతా, కంపెనీ వాడే మర్చిపోయి ఉంటాడు. తల తల మెరుస్తుంది కదా. ఆ రోజు నువ్వు నా ఫోన్ విసిరేసి పగలగొట్టినట్టుగా నేను నీ ఫోన్ని నేలకేసి పగలగొట్టానే అనుకో, నీకు నాకు తేడా లేకుండా పోతుంది. పట్టుకో. ఆ రోజు ఏమన్నావు? 4 మాటల్లో తిట్టనా అని అడిగావు కదా. ఇప్పుడు నేను ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పనా? వెళ్ళొస్తాను. చెప్పవే చెప్పవే. హలో, వినిపిస్తుందా లేదే? ఏంటే లవ్ పుట్టిందా? ఏయ్, ఇప్పుడు నేను నీతో అలాంటిదేం అనలేదే. అయితే మాట్లాడచ్చు కదా, ఊరికి మోగదాల్లా అలా ఉంటే నాకెలా అర్థం అవుతుంది? అదేంటంటే ఈరోజు తను నన్ను అవమానించాడు కదా, రేపు ఆ వీధిలోంచి నేను ఎలా వెళ్ళాలా అని అందరూ చూస్తారు కదా, అసహ్యంగా ఉంటుంది. ఓ, ఇప్పుడే నీకది గుర్తుకొచ్చిందా? మరి నువ్వు వాణ్ణి అవమానించినప్పుడు మరి నీకొస్తేనే రక్తం అంటావా? ఏయ్, అలాంటిదేం లేదే. అంతేనే, పాపమే వాడు. చిన్నప్పటి నుంచి నీ వెనకే తిరుగుతున్నాడు. నీకిష్టం లేదని చెప్పినా కూడా నీ వెంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా వాడు తిట్టాడనే నువ్వు అనుకుంటున్నావు గాని, కానీ వాడు తిట్టలేదే. నిన్ను తిట్టినట్టు నటించి వాడి లవ్ చెప్పి వెళ్ళాడే. కాస్త ఆలోచించి చూడు. హలో హలో, ఏంటే వినిపిస్తుందా లేదా? పాత లెక్క పూర్తయింది, ఇకపై ఫోన్లు వస్తేనే. అర్థమైందా? బయలుదేరండి. అన్నా, ఎవరదే? రే బుజ్జి, నువ్వా? సరుకునా? రా లోపలికి రా. ఏంట్రా తీసుకొచ్చావా? తెచ్చానన్నా. రా. ఆడు మనలాంటుడే కదా, వాడి పాటికి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. వాడి దగ్గర ఏదైనా పెద్దదిగా ఉంటుందిరా. లేదు సరుకు ఏదైనా వేరే మ్యాటర్ ఉంటుందిరా. ఏయ్, ఏం మ్యాటర్ అయినా గానీ ఎలాగైనా బయటికి రావాలి కదా, మనం కలిసే వెళ్దాం. ఊరికే పిచ్చిలా వాక్కు పదవల్దాం. రేయ్ ఉండరా. రేయ్, ముసలి దాంతో కబుర్లు జాలించి పని చూడరా. హనుమంతో కొంచెం జాగ్రత్తగా చెయ్యి. భయ్యా గుడ్ మార్నింగ్. నిద్రపోకుండా పని చేయి. ఈడు చూడు లైట్ వేసుకుని పేలు కుక్కుతున్నాడు. రేయ్, ఈ రోజు పని కావాలరా. ఏంది పెద్ద అయినా ఏదైనా కనిపిస్తుందా? రేయ్ ఇదిగో, దీన్ని బాగా చూసి రేట్ ఎంతో చెప్పు. సరేనా? రేయ్, ఏంట్రా ఇంకా బయలుదేరలేదా? వాణ్ణేంటి అలా చూస్తున్నారు? ఎవడన్నాడు? వాడిని మాత్రం లోపలికి తీసుకెళ్తున్నారు. చూడడానికి డీసెంట్ గా ఉంటే లోపలికి తీసుకెళ్తారా?
ఎవరినైనా లోపలికి తీసుకెళ్తాను. నేనేమన్నా లోపల పబ్బు నడుపుతున్నానా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల చూపించడానికి? మీరేమనుకుంటున్నారు అర్థమైంది. వాడు కూడా ఫోన్లు దొంగే. మామూలు ఫోన్లు కాదు, ఐఫోన్లు. ఐఫోనా? అది కూడా 20,000 30,000 ఫోన్లు కావు. ఒక్కొక్కటి 1,50,000 1,50,000 కూడా ఫోన్లోనాయా? ఐఫోన్ మోడల్కి తగ్గట్టు డబ్బులు. వాడు తీసుకొచ్చిన ఫోన్కు తగ్గ డబ్బులు తీసుకెళ్తున్నాడు. డబ్బంటే ఎంతనా? ఇక్కడ స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000 రూపాయలు. ఐఫోన్ రేటుకి తగ్గట్టుగా ఉంటుంది, ఇంతకు మించి కూడా ఉంటుంది. అది ఎలాగో మాకు చెప్పండి, మేము చేస్తాం. ఈ మొహం దానికి పనికొచ్చేదిలా కనిపించడం లేదే. నిన్ను చూడగానే పట్టుకుంటారు. దీనికేం తక్కువ లేదు. మీ ముగ్గురు పనికిరా. చెప్పరా? ఉండరా, చెప్తాను విను. మాటలు, బట్టలు, పనులు ఈ 3 మారితేనే మీరు ఐఫోన్ దాకా వెళ్ళగలరు. కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ దాటుకుని ఐఫోన్ని కొట్టేయడం పెద్ద పని. నైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ని కొట్టేయకూడదు. ఒకవేళ కొట్టేసిన 20 నిమిషాల్లోగా ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తేనే దానికి తగ్గ డబ్బులు. ఐఫోన్ని కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో మీరున్న చోటుని కనిపెట్టి పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇంకా నయం వచ్చి నువ్వు మాతో మాల్కి రాలేదు. ఎటు చూసినా చుట్టూ కెమెరాలు. అది సరిపోదన్నట్టు 10 అడుగులకొకడు ఫుల్గా సెక్యూరిటీలున్నారు. మ్యాటర్లో ఇరుక్కున్నామో నలిగిపోతాం. ఆడు చెప్పినట్టు 40,000కి వర్త లేకుండా ఉంటుందా ఏంటి? ఇలా చూడు, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సరిగ్గా చేస్తే చాలు. బావా, రేపు ఒక్కరోజు ట్రై చేసి చూద్దాం బావా. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు బావా. రేయ్, పిచ్చారా నీకు? దొరికితే అయిపోతా ఉంటుంటే ట్రై చేయడం గురించి మాట్లాడుతున్నావు. రోడ్డు మాలు ఒకటా నీకు? రేయ్, ఇటు చూడు, ఐఫోన్ అంటేనే రిస్క్. ప్రస్తుతం మనం చేస్తున్నదే మూసుకొని చేద్దాం, సరేనా? అన్ని కెమెరాలని, సెక్యూరిటీని దాటి మనం ఏం పీకలేం. ఏంట్రా సైలెంట్గా ఉన్నారు? రేయ్, నాకోకేరా. రేయ్, వీణ్ణడగరా. ఓకేనారా? కొట్టేయడానికి ఇంకేదైనా దారుందేమో అని ఆలోచిస్తున్నాను రా. రేయ్, ఐఫోన్ పిచ్చి పట్టిందా నీకు? ఏ గాలో పట్టుకున్నట్టుందిరా నీకు? ఛే, ఫోను ఫోను ఫోను. వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదే. టెన్షన్ పడకురా మావా. మావా, నువ్వింటికెళ్ళు, మనం పొద్దున మాట్లాడదాం. పోరా, చెప్తున్నాడు కదా. మామా, వీడేంట్రా ఐఫోన్ ఓనర్ కూడా ఐఫోన్ మీద ఇంత పిచ్చి ఉండదురా. వీడేంట్రా ఐఫోన్ పిచ్చి పట్టినోళ్ళలో ఉన్నాడు. డబ్బులు ఎక్కువ వస్తా అన్నారు కదా, నువ్వు బయలుదేరి మావా, పొద్దున కలుద్దాం. వీడెందుకు చేస్తున్నాడు? ఏంట్రా? బావా, ఐఫోన్ దొరికిందిరా. ఏమంటున్నావురా? నేను చెప్పేది విను. జానీని తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఐఫోన్ కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. నా చేతిలో దొరికారనుకో. ఆగండా రే, అక్కడే ఉండండి. ఆగమంటున్నా కదా, ఆగు. పరిగెత్తలేను, ఆగండ్రా. రామ్నగర్ పోలీస్ స్టేషన్. అక్యూస్డ్ ఇంటి నుండి ఎస్కేప్ సార్. అక్యూస్డ్ పేరు గుణ. అతనితో పాటు 2 కలిసి పారిపోతున్నారు. ఓవర్. ఎక్కడికి వెళ్తున్నారు? కుట్టి జానీ.
ఇద్దరు ఎస్కేప్ సార్. 4 వైపులా పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు సార్. ఓవర్. పట్టుకోండి అందరూ మెయిన్ అకేషన్ పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఓవర్. సార్ ఆ కుర్రాన్ని చుట్టుముట్టాం సార్. ఆడు వెంటనే చెరువులో దూకేశాడు సార్. మన దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాడు కాలువలో దూకేశాడు సార్. సార్ ఆ కుర్రోడు లోపలే ఉన్నాడు సార్. మన కానిస్టేబుల్ ఒక అతను లోపలికి వెళ్ళాడు సార్. ఏమైంది సార్? స్విచ్ ఆఫ్. ఒక ఊహ శివం. వీడు పైనుంచి మురికాలో దూకేటప్పుడు పైన పాకెట్లో ఉన్న ఫోన్ ఎందుకని కింద పడి స్విచ్ ఆఫ్ అయ్యకూడదు? సార్ అదే ఫోను వాడి పాకెట్లోంచి పడకుండా నీళ్లలో పడిపోయిన తర్వాత ఎందుకోసం స్విచ్ ఆఫ్ అయ్యకూడదు సార్? అది వ్యూహమే సార్. ఊహ. అగైన్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. మనం ఆ కుర్రాళ్ళని తరిమాం. వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుని ఒకే ఏరియాలో మార్చి తిరిగేలా చేశారు. మనం కన్ఫ్యూజ్ అయిన ఆ గ్యాప్లో వీళ్ళ ఫోన్ని చేయిమార్చుంటారు. అలా చేయిమారిన ఫోన్ ఎక్కడో మిస్ అయి పడిపోయింది. కింద పడిన ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ ఫోన్ ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉందని మాత్రం తెలియదు. సపోజ్ మీరు చెప్పినట్టుగా ఆ ఫోన్ వీడి దగ్గరే ఉండుంటే నీళ్ళలోనే దాని ఆయుసు ముగిసుండాలి. బెటర్. ఒకవేళ అలా కాకపోతే మిగతా ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళ దగ్గరే ఆ ఫోన్ ఉండాలి. వదిలేండి శివం, ఫోనే కదా, పట్టుకుందాం. ఓకే సార్. మీరేం చేస్తారంటే వీడు ఎవరు ఏంటని విచారించి వీడి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలాగే ప్రెస్కి అంబులెన్స్కు చెప్పేయండి. ఓకే సార్. ఇంట్లో ఎవరున్నారు? ఎవరో గుణమ్మ ఎవరు? నేను గుణాలు పిన్నిని. అక్క, పోలీసులు వచ్చారు. పోలీసా? ఇదిగో ఉండి వస్తున్నాను. సార్, నీ కొడుకు కాలంలో పడి చనిపోయాడు, వెళ్ళి చూసుకోపో. నా కొడుకు? అయ్యో అయ్యో, నా కొడుకు, అయ్యో నా బిడ్డ. అయ్యో 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 గుణ, అయ్యో నన్ను చూడరా, నాతో మాట్లాడరా. అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా గుణ? రే, అమ్మనొచ్చాన్రా. అయ్యో నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావా గునా? ఎంత పని చేసావురా? ఐదు నిమిషాలే కదరా అయింది నన్ను వదిలి వెళ్ళి. అంతలా ఏం చేసావురా? పరిగెత్తించావురా, ఇరికించావే, కంగారు పడ్డావు కదరా. ఐఫోన్ కోసం ఎమ్మెల్యే కొడుకైన సత్యాన్ని ముగ్గురు వ్యక్తులు గాంధీనగర్ మురి కాలువలో నరికి పారేసి ఐఫోన్ ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. అందులో గుణ అనే వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం
అదే మురికి కాలువలో పడి చనిపోయారు. స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000. అది ఎలాగో చెప్పండి, మేము చేస్తాం. దానికి సంబంధించిన 2 వ్యక్తులకి మిగతా ఎవరెవరితో సంబంధ బాంధవ్యాలున్నాయో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. అన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చావు? మీకేం చెప్పాను రా? చెప్పేది వినన్నా. ఏంటో నువ్వు చెప్పేది? వెళ్ళమంటుంటే అది కాదన్నా. అన్నా, కుర్రాలు చెడగొట్టారన్నా. పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియడం లేదన్నా. బజారుకి రా. సరేనా?